నమస్తే. నేను మీ చంద్రశేఖర్. ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ సర్కిల్స్‌లోనూ, సామాన్య ప్రజల్లోనూ ఓ విషయం బాగా చర్చకొస్తుంది. అదేంటంటే ప్రభుత్వాలు మారిన కారణంగా అమరావతి డెవలప్‌మెంట్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా అని. ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే పరస్పర పూరకంగా ఉంటుంది. అమరావతి డెవలప్‌మెంట్ అనేది ఎలా జరుగుతుంది? అమరావతి డెవలప్‌మెంట్ అనేది గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం ద్వారా జరుగుతుంది. అలాంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్కి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఆల్రెడీ చాలా వచ్చాయి. అందుకే ఇన్ని గొప్ప పరిశ్రమలు, ఇంత గొప్ప అభివృద్ధి సాధ్యమైంది. ఇప్పుడు అది అమరావతికి కూడా జరుగుతుంది. దానివల్ల అమరావతికి హైదరాబాద్ నుంచి డబ్బులు వెళ్ళడం కాదు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బయట నుంచి అమరావతికి కూడా రావడం మొదలవుతాయి. హైదరాబాద్కి ఆల్రెడీ వచ్చినాయి, వస్తున్నాయి. హైదరాబాద్ డెవలప్ అయింది, అమరావతికి కూడా వస్తాయి. దానివల్ల అది డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ప్రసిద్ధులు, మీకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వారే. కాబట్టి హైదరాబాద్ అభివృద్ధికి కానీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కానీ ఎలాంటి డోకా ఉండదని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధి అనేది వదిలిన బాణం లాంటిది. ఒక్కసారి వదిలిన బాణం వెనక్కి రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్థిరపడిపోయిన కంపెనీలు కానివ్వండి, ఇక్కడ డెవలప్మెంట్స్ కానీ ఏమాత్రం తగ్గవు. పైగా నైబరింగ్లోనే అమరావతి కోసం వచ్చిన వాళ్ళు కూడా ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కదా అనుకున్న వాళ్ళు హైదరాబాద్ రావడానికి బాగా ఆస్కారం ఉంది. అలాగే హైదరాబాద్కి వచ్చే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఒక కొంత పాళ్ళు అమరావతి వైపు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి దానివల్ల దీనివల్ల దానికో ఏమాత్రం కూడా హానికరం కాదు. అలాగే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాదు. ఈ విషయం గమనించాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంత మందగమనంలో ఉన్నమాట వాస్తవం. ఇది ఈరోజు విషయం కాదు. నేను దాదాపుగా 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొంచెం స్లో అయినట్టు, కొంచెం ధరల స్థిరీకరణ జరిగినట్టు కనిపించడం, అక్కడి నుంచి విజృంభించడం, అది చాలా ఫినామినల్గా జరుగుతుంది. మీకు తెలుసా, అమీన్పూర్లో ఎకరా 10,000 రూపాయలు ఉన్నప్పుడు 15,000 రూపాయల ఆఫర్ వచ్చినప్పుడు చాలామంది 15,000 రూపాయలంట, ఇంకెప్పటికీ ఇంత ధర పెరగదని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే హైటెక్ సిటీ దగ్గరలో నాకు తెలిసిన వాళ్ళు 5 లక్షల రూపాయలకి ఎకరా కొని 10 లక్షలు 15 లక్షలకు అమ్మినప్పుడు వాళ్ళు పడ్డ సంతోషానికి అవధులు లేవు. ఆ తర్వాత 15 లక్షలు కొన్నవాళ్ళు 60 లక్షలకి, 1 కోటి రూపాయలకు అమ్మిన వాళ్ళు ఇవాళ చూస్తే 100 కోట్ల రూపాయలు దాటిపోయింది ఎకరా. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రియల్ ఎస్టేట్లో పెట్టినవి పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గిపోవటం, వెనక్కి వెళ్ళటం ఉండదు. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చు. మరి వాట్ అబౌట్ అమరావతిలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి, గతాన్ని చూడండి. ఇన్వెస్ట్మెంట్ రిస్క్ కొంచెం హైదరాబాద్తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. అలాగని చెప్పి అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరగదని, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని మాత్రం నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా అక్కడ కూడా పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి, బాగానే ఉంటుంది. అయితే మీరు చూసుకోండి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ మనకు ఉపయోగకరంగా ఉంటుంది, మన కళ్ళ ముందు ఎక్కడైతే ఉంటుంది, మన చేతిలో ఎక్కడ ఉంటుంది, ప్రూవెన్ ఏది అనేది దాన్ని చూసుకొని మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటంటే ఆంధ్ర సైడ్ భూమి అమ్మటం అంటే చాలామంది ఇష్టపడరు. వాళ్ళు భూమి అమ్మటం చాలా కష్టమైన పనిగా ఫీల్ అవుతారు. అక్కడ ల్యాండ్ కొనటం అనేది చాలా టఫెస్ట్ జాబ్ అనమాట. అక్కడ ల్యాండ్ కొనటం ఉన్నప్పుడు వాళ్ళు ఆ ధర మేరకు పెరిగిన ధరలే అమ్ముతారు తప్ప తక్కువ రేటుకి మీరు దొరుకుతాయని మీరు ఆశించక్కర్లేదు. అలాగే హైదరాబాద్లో కూడా ఈ మధ్య అవేర్నెస్ పెరిగింది, ల్యాండ్ ఉన్న వాళ్ళు గొప్పోళ్ళని, ధరలు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి తెలుగునాట ఎక్కడ కొనుక్కున్నా మీరు లాభపడతారు, కానీ ఎక్కడో చోట కొనుక్కోండి అన్నదే నా సలహా. అలాగే హైదరాబాద్ అనేది పెద్దన లాంటిది, ఇది ఎప్పటికీ తరగదు. హైదరాబాద్ 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ చరిత్రే కాదు, ఇక్కడ ఇన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ సెటిల్ అయి ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ని ఖచ్చితంగా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా, పైగా కొంచెం మందగమనంలో ఉన్నప్పుడు మనం చొరవ తీసుకొని కొనుక్కుంటే మనం చాలా బెనిఫిట్ అవుతాం. ఇది ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న విషయం. కాబట్టి మిత్రులారా, హైదరాబాద్లోనూ అమరావతిలోనూ ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయండి, లాభాలు పొందండి. చిన్న జాగ్రత్త, అదేంటంటే ఎవరో చెప్పారు హడావుడిగా ఇది జరిగిపోతుందని, 3 రూపాయల వడ్డీకి 5 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి మాత్రం పొరపాటును కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అది చాలా ఇబ్బందికరమైన స్థితికి దారి తీస్తుంది. ఖచ్చితంగా మీకు అంటూ ఫండ్స్ ఉన్నాయి, లేదు నార్మల్గా బ్యాంకులో ఏదైనా లోన్ తీసుకోవడం అంతవరకు ఓకే, కానీ మరి అధిక వడ్డీలకు తీసుకొచ్చి జోదం ఆడొద్దు. రియల్ ఎస్టేట్ అనేది జోదం కాదు. రియల్ ఎస్టేట్ అనేది స్థిరమైన అభివృద్ధికి చిరునామా. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. మరి ముఖ్యంగా మీ బిడ్డల భవిష్యత్తు కోసం అని చెప్పి వెయిట్ చేయండి. ఎక్కడైనా సరే మంచి స్థలం చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. మీరు చాలా లాభాలు పొందుతారు. కాలం గడిచే కొంది అది మీకు ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆస్తి ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు, డబ్బు అనేది విలువ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి స్థిరాస్తి రంగం మీద మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయమని నా సలహా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.